ఇటీవల ఈరోజు ఏదైతే ముత్తుకూరు మండలం పారిశ్రామికంగా ఆర్థికంగా అభివృద్ధి వైపు నడుస్తూ ఒకవైపు పవర్ ప్లాంట్ నుంచి వచ్చేటువంటి దుమ్ము ధూళితో పొల్యూషన్తో అల్లాడిపోయేటువంటి పరిస్థితి. ఈ తరుణంలో ముత్తుకూరు చెరువులో ఏదైతే మెడికల్ వ్యర్థాలన్నీ కూడా గుట్లగా తోసిపోవడం జరిగింది. దానివల్ల ఆ మెడికల్ వ్యర్థాల వల్ల ఆ చుట్టుపక్కల నివాసం ఉన్నటువంటి పేద గిరిజనులు కావచ్చు, రైతులు కావచ్చు, మూగ జీవాలు కావచ్చు, ఆ చెరువులో నీళ్లు వాడుకునేది కావచ్చు, వాటి వల్ల ఎన్ని అనర్థాలు వచ్చి ఎన్ని వ్యాధులు వచ్చి ప్రమాదాలు గురయ్యేటువంటి పరిస్థితి. మరి అజ్ఞానాంధకారంలో ఉన్నారా కాదు, కనీసం కడుపుకు అన్నం తింటున్నారో లేదో మాకైతే తెలియదు. కానీ ఆ వ్యర్థాలను తీసుకొచ్చి పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మన ముత్తుకూరు మండలంలో సీఏ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం. ఈ ముత్తుకూరు మండలం అంటే ఒకవైపు పొల్యూషన్తో అల్లాడిపోతూ ఉంటే ప్రజలు మీరు మళ్ళీ ఇటువంటి వ్యర్థాలను తీసుకొచ్చి వేయడం మీకు భావ్యం కాదు. అదేవిధంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గం డంపింగ్ యార్డ్ కాదయ్యా, ఒకవైపు చూస్తే కోడి వ్యర్థాలను తీసుకొచ్చి చేపల గుంటలకు వేస్తారు, అక్కడ చూస్తే చుట్టుపక్కల ప్రజలు నివాసం ఉండేదాన్ని కూడా వీలు లేనటువంటి పరిస్థితి. ఇంకొక వైపు చూస్తే మెడికల్ వ్యర్థాలను తీసుకొచ్చేస్తారు. మీకు బుద్ధి ఉందా లేదా? మీరు జ్ఞానులు కాదా? మానవత్వం లేదా మీకు? మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఎవరైతే ఈ వ్యర్థాలను తీసుకొచ్చి వేశారో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకునేంత వరకు కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాయి.